దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 గురు గోపాల్ బాబా దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపంచ అరుణాచల శివ అరుణాచల శివ. బాబా గారి భక్తులందరికీ నా నమస్కారం అండి. అరుణాచలంలో జరుగుతున్న అన్నదానం బాబా గారి ఆదేశానుసారం గత 22 నెలలుగా నిర్విరామంగా ప్రతిరోజు చంద్రలింగం ఎదురుగా నిత్యం జరుగుతుందండి. పౌర్ణమికి విశేషంగా ఒకరోని ఇద్దరని కాదు, మొత్తం గిరివలయంలో తిరుగుతున్న భక్తులందరికీ కూడా అన్నదానం జరుగుతుంది. నిర్విరామంగా 24 గంటలు పౌర్ణమి గడియలు మొదలైన దగ్గర నుంచి పౌర్ణమి గడియలు అయిపోయే వరకు ఎంతమంది వస్తే అంతమందికి సరిపడే అన్నదానం ఇక్కడ జరుగుతుంది. ఆర్తితో ఆకలితో వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ప్రసాదం దొరుకుతుందండి. బాబా గారు, ఈ బాబా అంటేనే బ్రాండ్ అన్నదానం. అది పిఠాపురంలోనే జరుగుతుంది, ఆశ్రమం పిఠాపురంలో జరుగుతుంది, అరుణాచలంలో కూడా నిర్విరామంగా 22 నెలలుగా జరుగుతూనే ఉంది. గిరివలయంలో 14 కిలోమీటర్లలోని కూడా పౌర్ణమి గడియల్లో 24 గంటలు కూడా అన్నదానం జరుగుతున్నది ఓన్లీ బాబా గారి ఆశ్రమంలో మాత్రమే జరుగుతుంది. గురు గోపాల్ బాబా గారి ఆశీర్వాదంతో, ఆయన దయతో ఆకలితో వచ్చే ప్రతి బిడ్డ కడుపు నింపడానికి బాబా గారు ఆదేశానుసారం ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. కార్యక్రమం చేయడానికి మెయిన్ కారణం, మేము కూడా భక్తులు ఇప్పుడు ఏ విధంగా అయితే గిరివలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారో అలాగే మేము కూడా ప్రదక్షిణ చేసేవామండి. చాలాసార్లు చేసినప్పుడు చూసాం, ఫుడ్ తిందామంటే ఎక్కడా కూడా మనకి ఫుడ్ అనేది దొరకలేదు. కనీసం కొనుక్కుని తిందామన్నా కూడా దొరకలేదు. అలాగే ఆకలితో తిరిగాం, చూసాము. 2-3 సార్లు చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా ఇక్కడ అవసరం ఉంది, ఇక్కడ తిరిగే ప్రతి వాళ్ళకి కూడా ఇక్కడ మనం అన్నదానం చేయడం వల్ల కరెక్ట్గా వాళ్ళకి కడుపు నింపగలుగుతాం అనే ఒక ఆలోచనతో బాబా గారు ఏదైతే మాకు చెప్పారో ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ అన్నదానం మొదలు పెట్టమని చెప్పారు. అప్పటి నుంచి కూడా ఇక్కడ అన్నదానం కంటిన్యూగా ప్రతిరోజు నిత్యం అన్నదానం జరుగుతుంది. విశేషంగా ప్రతి పౌర్ణమికి జరుగుతూ ఉంటుంది. గత 2 సంవత్సరాలుగా నిర్విరామంగా బాబా గారు ఆదేశానుసారం ఆయన ఏదైతే చెప్పారో ఆకలిగా ఉన్న ప్రతి బిడ్డ కడుపు నింపాలని ఏ విధంగా అయితే బాబా గారు ఆదేశించారో ఆయన ఆదేశానుసారమే ఇక్కడ ప్రతి కార్యక్రమం జరుగుతుందండి, జరుగుతూనే ఉంటుంది. ఆయన ఆజ్ఞ, ఆయన దయ. రాష్ట్రం కాని రాష్ట్రం, భాష కాని భాష. మనకు తమిళం రాదు, తెలుగు. ఇక్కడకు వచ్చి ప్రతి పని మనకి ఇక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం భాష రాకపోయినా కూడా ఈ విధంగా మేనేజ్ చేయగలుగుతున్నామంటే అది బాబా గారి ఆశీర్వాదం అని అనుకోవాలి. ఆయన చూపిన దారి కాబట్టి అంతా ఆయన దగ్గరుండి ఆయనే చేయించుకుంటున్నాడు. అలా అదేవిధంగా ఇప్పుడు మన సేవ చేయటానికి ప్రతి పౌర్ణమికి కూడా పిఠాపురం నుంచి బస్సులో సేవకులందరూ బస్సులోనే వస్తారండి. బస్సు ఆశ్రమం తరపు నుంచి బస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే బస్సులో సేవకులందరూ వస్తారు. ప్రతి సేవకుడు వాళ్ళు వేరు వేరు వృత్తుల్లోనే ఉంటారు. అదే మన పౌర్ణమికి సేవ చేసుకోవడం కోసం అందరూ తమ తమ భేదాలు లేకుండా వచ్చి ఎంతో కష్టపడి సేవ చేసి 10 మందికి కడుపు నింపాలనే ధ్యేయంతో తమ వంతు సహాయం చేసడానికి వచ్చి సాయం చేసి ఇక్కడ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మళ్ళీ తిరిగి బాబా గారి ఆశ్రమానికి చేరుకుంటారు. Like and subscribe Eagle Media Works.